బాబా వీళ్ళేంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిజమేనా గురుగారు? అయ్యా, చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ. అమ్మవారిని ప్రమాణం చేసి మాట తప్పారనుకో ఏదో ఒకటి పోతుంది బాబు. పదండి. ప్రమాణం చేయాల్సింది నువ్వే కదా నాయనా. రా నాయనా రా. అబ్బా బకరాని ఏం కనిపెట్టారు గురుగారు? అనుభవం నాయనా, 20 ఏళ్ళ అనుభవం. భక్తికి భయానికి తేడా తెలియదు. పెళ్లి కాకముందు ప్రతి ఒక్కడు హీమెన్ సూపర్ మేనే, పెళ్లి అయ్యాక డాబర్ మ్యానే. ఊపుకుంటా తిరుగుతుంటారు. దా నాయనా దా, ప్రమాణం చేస్తూ గాని దా. రండి. ఈడేమిటే మొహం అట్ట పెట్టుకొస్తున్నాడు. నేను చెప్పినట్టు చెప్పు బాబు. చెప్తా. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్య నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ ఏ గొడవలకి వెళ్ళను. మనుషులు వచ్చారండి. తనని చెప్పడం ఏంటి? నాలుగు రోజుల నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చావు కదే, ఎవరు కాపాడతారు? అమ్మవారికి గొర్రెను మేకను బలిస్తారు, నేను కనెపిలేని బలిస్తున్నా. రేయ్ టప్పులు కొట్టండ్రా, కొమ్ము బుర్రలు దండ్రా, గుడి మొత్తం కంపించాలా. నరికై వదులు, చెయ్యొద్దులో వదిలే. నాకు అర్థమైంది. నీకు భయం పోవాలి. నీకు నేనుంటే ధైర్యమే కదా. చూడు, నన్నే చూడు, చూస్తూనే ఉండు, చూడు. చూడు.
నిన్ను వదిలిపెట్టను. గాజులు దొరుకున్నా కదా చెయ్యి నా కొడుకా. చెయ్. నువ్వు ధనుష్తో పెట్టుకుంటున్నావు. నిన్ను వేటాడి వెంటాడి చంపుతాడు. బార్డర్ లో ఎప్పుడు రాని వైబ్రేషన్ ధనుష్ గారి పేరు చెప్తుంటే నాకు ఇప్పుడు వస్తుందా? నేను చెరువులో మొసల్లాంటి వాడిని. ఒక్కసారి ఏదైనా నాది అనుకుంటే ఆ ఏనుగు వచ్చినా వదిలిపెట్టను, ఆ దేవుడు వచ్చినా వదిలిపెట్టను. జాను నాది. ఇప్పటిదాకా అక్కడుంది, ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటది. దమ్ముంటే టచ్ ఏమను. వాడి ప్లేసు, వాడి అబ్బా కుర్చీ, ఒంటి మీద పంచి కూడా మిగలదని చెప్పు కొడుక్కి. క్షణం క్రితం వరకు గొడవలే వద్దనుకున్నా, కానీ అదే అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నా. వాడి వేటకి నా దాటికి, వాడి గ్రూపుకి నా ఊపుకి, వాడి పవర్కి నా పొగరికి మధ్య వార్ డిక్లేర్ చేస్తున్నా. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ.